కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. నైట్ ఇంటికి రావట్లేదు మీ అమ్మ నాన్నకి చెప్పారుగా? నేను నైట్ ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి ఫోన్ చేస్తాను రావడం కావాలి. అదేంటి? అదే నేను బుకింగ్కి అదే బుక్ చదువు పట్టుకుని నైట్ స్టడీస్కి వెళ్తుంటాను. ఓకే, నేను ఎలా ఉన్నాను? నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. జోకా మంచిపోయింది కదా. సీతారాం తాత గారు, ఓ సీతారాం తాత గారు, జగడమే అది. ఏమైందండి? మా తాత పోయాడు. ఈడే తాత ఈడి తాత పోవడం ఏంటి? అయ్యో అట్టురా. ఏంటిది? నాన్నపోయాడు ఆడొచ్చు. నానబోయాడు కాదు, అక్కడ వచ్చిన తర్వాత హలో 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 ఏం అయ్యో మా ఆయన పోయాడు. అయ్యో ఇంకెవరైనా పోయారా? మీ అమ్మగారు చనిపోయారా? అయ్యో కెమెరాకి తిరగరా. ఈసారి అమ్మ నాన్న పోయారంటాను. అదేంటి ఎంత పోయారన్నారు కాను, అది ఈసారి పోయింది మా అమ్మ నాన్న కదా మీ అమ్మ నాన్న. ఎంత పని అయిందండి. ఇది అడ్డు వస్తుంది మధ్య. ఇదే డైలాగ్ మా సీరియల్ అయితే 100 ఎపిసోడ్ చేస్తాం. ఒక్క నిమిషంలో ఎలా చెప్పేస్తాం. డాంగ్ డాంగ్ డాంగ్. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్దది డాడీ. హృదయం హృదయం. ఏంటండి గొడవగా ఏం చెప్తాం అనుకుంటున్నా. నవ్వు చేతులకు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? నాన్నగారు వీడిది చాలా పెద్ద వీణ్ణి నువ్వు వీణ్ణి నా కూతుర్ని నిన్ను ఎందుకురా బాబు, మా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకో. నీ సినిమాలో సెన్సార్ డైలాగులు మా సీరియల్ ఆర్టిస్టుల దగ్గర ఎందుకు? పని చేయు. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఇంకో పాట నా దగ్గర ఉంది, కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుగా. గంటకి 10,000. గంటకు 10,000? నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా థియేటర్ కొనడానికి రాలేదు. నేను చెప్పేది కూడా సినిమా చూడడానికే. సరే గాని కాదు, కొంచెం తగ్గించవచ్చు కదా? తగ్గేది ఏం లేదు ఇక్కడ. కొంచెం తగ్గి ఏదో తగ్గిమన్నా. ఓకే, నీకోసం 5,000. 5,000? ఎలా కనిపిస్తున్నాను నేను? ముసడని చెప్పి చలి జ్వరమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నమ్మేరు. అక్కడ ఎక్స్ట్రా దగ్గర లోపల పెట్టుకుంది. ఎన్ని పల్లీలు కూడా మధ్యలో వ్యాపారం కాను. ఇక్కడ వ్యాపారం
ఇందాక వచ్చా కదా నువ్వు. పోనండి సార్, సైడ్ బిజినెస్ చెప్పే కదా, వీళ్ళు ఇచ్చే జీతాలు మాకేం సరిపోతాయి. నీకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పక నాకు తెలుసు, నాకు అరగంట టైం ఉంది. వద్దని చెప్పాను కదా. పల్లి ఇవ్వాలండి సార్. నాకు వద్దన్నాను. మీరు కానిచ్చుకోండి. పని కానీ ఎంత? 2000. ఏంటి బిజినెస్ పెట్టుకోవడం కాదు. తీసుకో అబ్బా. తీసుకుంటానా? టైం అవుతుంది. 5,000 ఇచ్చాను కదా. 15 మినిట్స్ ఉంది ఇక్కడ. టైం లెక్క వేస్తున్నాడు అప్పుడే. ఈడు వచ్చి 10 నిమిషాలు అరగంట ఉందంటావు సార్. పల్లి తీసుకో తొందర. తీసుకున్నా గవర్నమెంట్ చెప్తారా? తొందర తీసుకో. అయిపోయింది నీ టైం అయిపోయింది. నీ టైం అయిపోయింది. ఎంత ఇచ్చావు టైం నువ్వు? 5 minutes. 1 hour. ఎంతరా? 5 minutes ఏంట్రా? 1 hour. ఎంత ఇచ్చావు టైము? 1 hour. గిట్ ఎంత టైం అయింది ఇక్కడ? నువ్వు ఎంత టైం ఇచ్చావు అన్నాను? 1 hour. స్కిట్ ఎంత సేపు చేసావు? 5 minutes. మరి అలాగెత్తావు నువ్వు? వాళ్ళు 1 hour వేసుకుంటారా? 2015 అక్టోబర్ 12 తారీఖు అనుకుంటా. ఏమైంది? ఆస్కార్ నామినేషన్ చేస్తారు. వెళ్ళు. దేనికి? నా బాగా చేస్తున్నారు కదా ఇద్దరు పర్ఫార్మెన్స్. ఏం పర్ఫార్మెన్స్? వెళ్ళి చేయండి బాగుంది. ఏంటి ఏంటి పర్ఫార్మెన్స్? వెళ్ళండి. వెళ్ళండి. ఇంకో 1000 మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చానా? ఎందుకు వచ్చానా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? ఎందుకు వచ్చావు? క్లైమాక్స్ కావాలరా నీకు? ఏమైంది? నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఉందో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి నేను వెళ్ళను. దాని విజిలేస్తావు తప్పురా. నేను ఎవరికి విజిల్ వేసాను బాబు? నా పిల్లరా బాబు మీకు కూడా వేసిన ఉంది బాబు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ బాయ్ అన్నారు. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి. కిర్రా